మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మమ్మల్ని ప్రేమించిన తండ్రి, ఈ యొక్క నూతన దినాన్ని మాకు ప్రసాదించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన. మరి ప్రభా, ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వారు ఇందు నిమిత్తమై ప్రార్థిస్తున్నారు, ఏ సమస్యల నిమిత్తమై నీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి యొక్క ప్రతి సమస్యను జ్ఞాపకం చేసుకొని అద్భుతమైన శ్రేష్టమైన జవాబును ప్రభా మీరే వారికి అనుగ్రహించమని కోరుకుంటున్నాం నాయన. కృప చూపించండి, కనికరించండి నాయన. మీరే వారికి తోడుగా ఉండండి. వారు ఈరోజు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో నా తండ్రి ప్రభా మీరే తోడుగా ఉండండి. ప్రయాణంలో తోడుగా ఉండండి నాయన. వారి యొక్క కుటుంబాన్ని ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యంగా బలపరచండి నాయన. ఎవరైతే నా తండ్రి ప్రభా ఎందు నిమిత్తమైతే ప్రార్థిస్తున్నారో వారి యొక్క ప్రతి ప్రార్థనను ఆలకించి శ్రేష్టమైన జవాబులను ప్రభా మీరే అనుగ్రహించిన తండ్రి, మీ నామానికి మహిమ తెచ్చుకోమని కోరుకుంటున్నాం నాయన. ప్రార్థన ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. అనేక మందికి దీవెనకరంగా ప్రభా మీరే మలచమని కోరుకుంటున్నాం నాయన. కృప చూపించు నాయన, కనికరించు. వారికి తోడుగా ఉండమని నాయన. వారి ప్రతి ప్రయత్నాన్ని ప్రభా దీవించి ఆశీర్వదించమని నాయన. బిడ్డలను ప్రభా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని నా తండ్రి అద్భుతమైన మేలులతో నా తండ్రి ఆ యొక్క కుటుంబాన్ని ప్రభా మీరు నింపమని కోరుకుంటూ నజరేయుడు యేసు అనే శక్తిగల నామపేటి ప్రార్థన సమర్పిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. మీరు కూడా ప్రతి ఒక్కరు మీ యొక్క దినాన్ని ప్రభుతో ప్రారంభించండి. తప్పకుండా మీ యొక్క ప్రయత్నాల్లో మీరు అద్భుతాలు చూస్తారు, ఆశ్చర్య కార్యాలు చూస్తారు. కాబట్టి దేవునిపై ఆధారపడి నడుద్దాం, దేవుని వైపు చూద్దాం. అనేకమైన అద్భుతమైన వాగ్దానాలు స్వతంత్రించుకుందాం. థ్యాంక్ యూ.